హాయ్ అండి. ఇవేమిటి అనుకుంటున్నారా? ఇవేం లేవండి. జస్ట్ మన ఇంట్లో చెద్దన్నం మిగిలిపోతుంది. అప్పుడప్పుడు మనం చెద్దన్నం ఏదో ఒకటి మనం ఆడవాళ్ళం ఏం చేస్తామంటే ఎందుకులే పడేయడం అని చెప్పి మనం ఏం చేస్తాం, చెద్దన్నం ఏదో ఒకటి తినేస్తాం. ఆవకాయ కలిపేసుకునో ఏదో ఒకటి మొత్తం పడేయకుండా వెచ్చబెట్టుకునైనా మనం తినేస్తాం చెద్దన్నాన్ని. సో కానీ నేనేం చేశానంటే అస్తమాను తినమంటే పిల్లలు తినట్లేదు, నేను కూడా తిని తిని బోరెక్కిపోయి నేను వడియాలు చేశాను. ఏమీ లేదండి, జస్ట్ మెతుకులు మెతుకుల్లాగే ఉన్నాయి చూసుకోండి. మీకు కనిపిస్తుందా? మెతుకులు మెతుకుల్లాగే ఉంటుంది. జస్ట్ ఉప్పు వేసాను, జీలకర్ర వేసాను, దాన్ని ఇలా మనం ఇలా ముద్దగా చేస్తాం చూసారా, ఇలా ముద్దగా చేసేసి ఎండబెట్టేశాను. అంతేనండి. ఇలా ఒక 5-6 రోజులు మంచి ఎండలో ఎండబెట్టేయండి, ఇలా తయారవుతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే వడియాలు చేసుకోవచ్చు. యాజ్ టీజ్గా ఎంత బాగుంటాయో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో సపోర్ట్ చేయండి.